వెళ్తున్నారని ఒకటి, రెండోది కూటమి నాయకుల్లో ఏదైనా చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతుందా? ఎందుకంటే ఇదంతా చూస్తున్నాం కదా, స్ట్రాటజీ అమలైందా అనేది రెండవది. కేసుల భయం అనేది ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టారు. ఇంకోటి ఆ టీడీపీ పార్టీ ఆఫీస్ అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసు కూడా ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఏదన్నా అరెస్ట్ చేయాలి కక్షపూరితంగా అనుకుంటే అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. దాంట్లో భయపడేది ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ అవి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. కేసులు ఏమి కొత్తగా పెడుతున్నవి కాదండి భయపడి ఆగిపోవడానికి. అలా కాకుండా జోగి రమేష్ గారి నేచర్ ఆయన భయపడి వెనక తగ్గే వ్యక్తి ఏం కాదు. ఇంకోటి మీరు అన్నది ఏంటంటే అదేంటిది వాళ్ళతోటి వాళ్ళ పార్టీలో ఏదో చిచ్చు పెట్టడానికి వెళ్ళి, అసలు అది పార్టీ మీటింగ్ అయితే పార్టీలో చిచ్చు పెట్టడానికి వెళ్ళారు, లేదు ఏదో సీక్రెట్ గా పార్థసారథి గారు, గౌత్ సురేష్ గారు లేదా కొనకల నారాయణ గారిని సీక్రెట్ గా ఆయన ఎక్కడన్నా కలుస్తానికి రహస్యంగా వెళ్ళేది ఎక్కడన్నా మీ మీడియా వాళ్ళు కానీ లేదా సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎవరన్నా బయట పెట్టుంటే అది ఏదో పార్టీలో చిచ్చు పెడతానికి లేదా కావాలి ఏదో రహస్యంగా మంతనాలు సాగించడానికి వెళ్ళారు అనే దాని మీద. అసలు ఇన్విటేషన్ లో జోగి రమేష్ పేరే లేదంట కదా. ఎవరు చెప్పారు మేడం? మరి ఇది కూడా చూస్తారా మీరు? పార్థసారథి నిన్న పార్థసారథి మాట్లాడుతూ మాకు ఇచ్చినటువంటి ఇన్విటేషన్ లో జోగి రమేష్ పేరే లేదు అని. ఇదిగోండి మూడో పేరు జోగి రమేష్ గారి ఇన్విటేషన్. ఇది మూడో పేరు, జోగి రమేష్ గారి పేరు మూడో పేరు ఇన్విటేషన్ లో. ఓకే, మరెందుకు కావాలంటే నిన్న ఆయన చూపించిన మీకు ఇన్విటేషన్ కూడా పంపిస్తాను. నిన్న ఆయన చూపించినట్లు ఈ ఇన్విటేషన్ లో క్లియర్ గా మేడం గారు 15/12/2024 తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నూజివీడు బస్ స్టాండ్ దగ్గర సర్దార్ గౌతు లచ్చన్న గారి మనవరాలు పలాస శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి గౌతు సురేష్ గారిచే సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ జరపబడ్ను. సభాధ్యక్షులు ఎవరంటే శ్రీ మరీదు శివరామకృష్ణ గౌడ్, నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘం నాయకులు. ముఖ్య అతిథులు అనగాని సత్యప్రసాద్ గారు, రాష్ట్ర రెవెన్యూ మంత్రి, పొలుసు పార్థసారథి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రి, వాసంశెట్టి సుభాష్ గారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, కొనకళ్ళ నారాయణరావు గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, ఉప్పాల హారిక రాము గారు, అంటే ఆవిడ కూడా మా పార్టీయే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్, ఆవిడ పేరు కూడా ఉంది. అలాగే విశిష్ట అతిథిగా గౌరవనీయులు శ్రీ తల్వార్ సుమన్ గారు, ప్రముఖ సినీ నటులు. ఆ తర్వాత గౌరవ అతిథుల్లో మొట్టమొదటి పేరు శ్రీ గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు. ఇక్కడైతే మంత్రివర్యులు అని రాసి ఉందండి. శ్రీ పితాని సత్యనారాయణ గారు, మాజీ మంత్రి. అలాగే మూడో పేరు శ్రీ జోగి రమేష్ గారు, మాజీ మంత్రివర్యులు. ఆ తర్వాత కాగిత కృష్ణప్రసాద్ గారు, కేఈ శ్యామ్ కుమార్ గారు, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత ప్రత్యేక అతిథులు ఉంది. మళ్ళీ బ్యాక్ లో ఎవరైతే ఆహ్వాన సంఘం ఉందో ఆ ఆహ్వాన సంఘం వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మరి వీళ్ళు జోగి రమేష్ గారికి ఇన్విటేషనే లేదు, జోగి రమేష్ గారు కావాలని వచ్చారు, ఇవన్నీ చెప్పడం అనేది పార్థసారథి గారు ఆయన అక్కడ తప్పుకోవడానికి. ఇదిగోండి ఇన్విటేషన్ కూడా చూడండి, కొంచెం దగ్గరగా మీరు జూమ్ చేస్తే క్లియర్ కనపడుతుంది. అది ఆయన ఆ పార్టీలో మళ్ళీ నా మంత్రి పదవికి ఇబ్బంది వస్తుందేమో, లేకపోతే నాకు రేపు పొద్దున్న మంత్రి పదవి పీకేస్తారేమో అనే భయంతో అసలు ఇన్విటేషన్ లో జోగి రమేష్ గారి పేరే లేదని చెప్పి ఆయన మరి అబద్ధాలు చెప్తున్నారు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. క్లియర్ గా జోగి రమేష్ గారికి ఆహ్వానం అందింది కాబట్టే ఒక మాజీ మంత్రి హోదాలో, అది కూడా పార్టీ మీటింగ్ కాదు, అదేదో రహస్యంగా జరిగిన మీటింగు కాదు, ఒక గౌడ సంఘం వాళ్ళ సామాజిక వర్గం పిలిచిన మీటింగ్ లో ఆయన వెళ్ళడం జరిగింది. దానికే నారా లోకేష్ గారు ఇంత రాద్ధాంతం చేయదు అనేది మరి ఆయన ఎందుకు అలాగా రియాక్ట్. ఎందుకంటే జోగి రమేష్ గారి మీద ఉన్న వాళ్ళ కక్షకి, ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి ప్రయత్నం చేయబోయారు అనేది, వాళ్ళ ఇంటి మీదకి వాళ్ళ ఇంటి మీద దాడి చేయబోయారు అనేది వాళ్ళ మనసుల్లో బాగా నాటుకుపోయి ఉంది. కాబట్టి నారా లోకేష్ గారు వాళ్ళతోటి మీరు వేదిక పంచుకోవడం ఏంటి, వాళ్ళతోటి మీరు చట్టాపట్టాలు వేసుకోవడం ఏంటి అనే దాని మీద ఆయన రియాక్ట్ అయిన విషయం మన అందరికీ అర్థమవుతుంది. దానికి రియాక్ట్ అయ్యి వీళ్ళు కూడా గౌతు సురేష్ గారు, పార్థసారథి గారు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. క్షమాపణ చెప్పించుకోవడం ఆయనకు కావాలి. సోషల్ మీడియా వాళ్ళకి కానీ లేదా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ ట్రోల్ చేశారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పించారు అనేది ఇందులో క్లియర్ గా అందరికీ కూడా అర్థమవుతున్న విషయం అండి. ఓకే, ఒక్క నిమిషం. డిబేట్ కంటిన్యూ చేద్దామండి, దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.